దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని ధ్యాన వాక్యమునక ఈరోజు 2024 సంవత్సరము మే నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేటి ధ్యాన వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలోని తీగలు ఫలించుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఇచ్చట మనము వాక్యమును చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా కానీ ఆలోచిస్తూ ధ్యానించుకుంటానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ద్రాక్షావల్లి లోకమునకు సాదృశ్యము. ద్రాక్ష తోటను సంరక్షించే యజమాని దేవునికి సాదృశ్యము. లోకము యేసు ప్రభువు వారిచే వెలిగింపబడింది. లోకముతో పోల్చబడిన ద్రాక్షవల్లిలో అనేక తీగలుంటాయి అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. లోకంతో పోల్చబడిన ద్రాక్ష తోట సంరక్షించే వ్యవసాయదారుడు తోటలోని ఫలింపని తీగలను, పనికిరాని తీగలను తీసివేస్తాడు. పనికిరాని తీగలను తీసివేయకపోతే ఏమవుతుంది? ద్రాక్షవల్లి ఫలించదు. ఎందుకంటే ఈ ఫలించినటువంటి తీగ, ఫలిస్తున్నటువంటి తీగను కూడా చంపేస్తుంది. తీగ ఎదుగుదల ఉండదు. అందుకొరకు ఏం చేస్తారంటే యజమాని పనికిరాని తీగలను తీసివేస్తున్నాడు. ఎందుకు? పనికి వస్తున్నటువంటి తీగలకు ఈయన రక్షణ వాటికి అందిస్తున్నాడు, వాటిని తీసేసి. అయితే ద్రాక్షావల్లికి సాదృశ్యమైన వెలుగుచే యేసుక్రీస్తులో ఉన్న తీగలు మాత్రమే ఫలిస్తాయి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవరియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని యోహాను సువార్త 15వ అధ్యాయం 5లో ప్రభువారే అంటున్నారు ఆ మాట. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు ఫలిస్తారో, ఎవరు ఫలించరో, నాయందు నిలిచియుండునో, నాయందు నిలిచియుండువాడు ఫలిస్తాడు. నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఎంత గొప్ప మాట ప్రభువారు అంటున్న మాట. మనం బాగా అర్థం చేసుకోవాలి ఇది. అవును మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంత స్వచ్ఛంగా పలుకుచున్నది కనుక మనమందరము యేసుక్రీస్తునందు నిలిచియుండి మరి ఎక్కువగా ఫలించాలి. ఎక్కువగా ఫలించాలని మనం చెప్పుకోవటమే కాదు, ప్రభువారే అంటున్నారు. ఆయన కోరిక కూడా అదే. మనం ఫలించాలన్నటువంటి కోరికే మన ప్రభు వారికి ఉంది. మన యందు ప్రభువు మాటలు ఉండిన ఎడల మన అవసరాలన్నీ తీర్చగల యేసయ్య ఉన్నాడని మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారు తన శిష్యులలో కోరుకున్నటువంటి ఫలం దేవుణ్ణి, సాటి మానవులను ప్రేమించడమే. ప్రభువు వారు కోరుకుంటుంది అర్థమైంది కదా. ఇప్పుడు ఆయన ప్రేమించటము మనుషులనంటే సాటి మానవుల్ని, సాటి మానవుల కంటే ముందు దేవుణ్ణి, మన దేవుణ్ణి ముందర మనం ప్రేమిస్తూ మన సాటి మానవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించలేని వాడు వ్యర్థుడు కదా. అది ప్రేమ అనేది డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు. ప్రేమ అంత
గొప్పదన్నమాట. ప్రేమ ఉండాలి. ద్రాక్షావళిలోని తీగలు మాత్రమే ఫలిస్తాయని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనము ప్రేమ కలిగి ఫలించే తీగలుగా ఉండి దేవునికి మహిమాస్తుతులు మనము చెల్లించుదాము. అన్నిటినూ అందరూ కూడా దేవుని కొనియాడుతున్న వాళ్ళే. అయితే ఒక్కటి, హృదయంలో ప్రేమ ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు నిజమైనటువంటి దేవుని స్తుతి అది చేరుతుందా లేదనేది మనమే ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ప్రేమ ముఖ్యమైనది. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. సహించాలి. ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడ వాళ్ళో చాలామంది ఏయో చెప్తూ ఉంటుంటారు. ఆ చెప్పే అతనికి ప్రేమ ఉన్నదా? వింటూ ఉంటారు, వినేవాళ్ళకి ప్రేమ ఉన్నదా? కలిసి కూర్చొని జనసమూహముగా మాట్లాడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే అది పనికిరానటువంటి క్రియలు. విశ్వాసమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉండటమే కాదు, క్రియలు కూడా ఉండాలి. క్రియ ఉంటే ఆ విశ్వాసానికి పట్టుకొమ్మది. ఒక విశ్వాసం ఉండి నేను దేవుని యందు విశ్వాసిగా ఉన్నాను, నేను విశ్వాసుణ్ణి, నేను అనేక మందికి బోధ చేస్తున్నాను, అనేక మంది మాటలు వింటున్నాను, ఈ కాదు. నీవు విశ్వాసం కలిగి ప్రార్థన నువ్వు చేస్తున్నావా? నువ్వు ప్రేమ కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చెక్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు పరిశోధించుకోవాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షవల్లేనటువంటి వ్యవసాయకుడుగా ఉన్న తండ్రి నాలో ఫలించని తీగనని తీసి పారేస్తాడట. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని ఆయన కోరుకుంటున్నాడట. మనము ఎక్కువగా ఫలించే తీగ వాళ్ళమై మనం ఉండాలని దేవుని మనము పాదాల దగ్గర బ్రతిమలాడి మనం వేడుకుందాము. మనకి ఏ విధమైనటువంటి సైతాన్ శోధనలు ఏమి రావు అలా ఉంటే. కనుక ఈరోజు నుంచి అయినా సరే మనము జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవగల నాయనా, నీ పాదముల స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాన్ని నిత్యము మేము ఇలాగా ధ్యానించుకుంటున్నటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినావయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. దేవా, నీ యందు మేము ఫలించే తీగలుగా ఉండిలాగన మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. మాలో ఏమైనా దోషాలు నాయన ఉంటే దేవా, వాటిని తీసివేయి నాయన. దోషాలు వరకు నాయన తీసివేసి ఎల్లప్పుడూ నీ బిడ్డలముగా ఉండిలాగన మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.